నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఇన్నాళ్ళు పార్టీ ప్రభుత్వం నాకు అండగా లేవు, జీవన్ రెడ్డి. అద్దంకి నియోజకవర్గ నేతలతో వైఎస్ఆర్ జగన్ భేటీ. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీల నిరసన. సీఎం చంద్రబాబును కలిసిన సంజయ్ దత్. ఇక డీటెయిల్స్ చూస్తే, కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు భారీ నిరసన చేపట్టారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లను ప్రదర్శిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంఎఫ్టీ ప్రామిస్ ఖాళీ వాగ్దానాలు చేస్తుందని ఆందోళన చేశారు. పెరిగిన నిత్యావసర ధరలు, నిరుద్యోగంపై ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. సీఎం చంద్రబాబును బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మంగళవారం కలిశారు. ఏపీ సచివాలయంలో సీఎంతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి బయలుదేరి వెళ్లారు. ఎయిర్పోర్టులో ప్రయాణికులు సంజయ్ దత్ తో సెల్ఫీలు దిగారు.
సీఎం, మంత్రులు, స్పెషల్ సెక్రటరీలు ఒకే దగ్గర ఉండేలా 5 టవర్లు నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ అన్నారు. బుధవారం అమరావతిలో ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం పనులు సక్రమంగా జరుగుతున్నాయని అన్నారు. అనుకున్న సమయానికే పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అడ్మినిస్ట్రేషన్ కోసం అటు సీఎం గారు కానీ మినిస్టర్లు కానీ స్పెషల్ సెక్రటరీస్ అండ్ హెచ్ఓడీస్ అందరూ ఒకే దగ్గర ఉండే విధంగా 5 టవర్లు డిజైన్ చేయబడ్డాయి. ఈ 5 టవర్ల యొక్క వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈరోజు ఎల్ఎన్టీ వాళ్ళు యాక్చువల్గా దీనికి సంబంధించిన టవర్లలో ఒక టవర్కి కార్నర్ నోడ్ అనే దాన్ని వాళ్ళు యాక్చువల్గా చేస్తున్నారు. ఇదంతా లేటెస్ట్ టెక్నాలజీ, డయాగ్రిడ్ టెక్నాలజీలతో ఈరోజు జరుగుతున్న వర్క్. ఇవన్నీ కూడా అనుకున్న టయానికి పూర్తయ్యేట్టుగా ఈరోజు ఆ కన్సర్న్ ఏజెన్సీస్ ఈ 5 టవర్లు కానీ, అసెంబ్లీ ఏదైతే 250 మీటర్లు ఉందో అది కానీ, హైకోర్టు 7 అంతస్తుల భవనం కానీ, అదేవిధంగా గవర్నర్స్ బంగ్లా కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు రావటం వల్ల 4 నెలలు కొద్దిగా వర్క్కి ఇబ్బంది జరిగిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు ఆ వర్షాలన్నీ తగ్గిపోయి మనకు నవంబర్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేని వల్ల ఇక్కడ ఈ యొక్క ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో ఎల్ఎన్టీ కావచ్చు, ది అదర్ ఏజెన్సీస్ కూడా యాక్చువల్గా ఈ వర్క్లన్నీ ఎంతో ప్రోత్సహం చేశారు. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, ట్రంక్ రోడ్స్ కావచ్చు, అవన్నీ కూడా యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ తో 42 ఏళ్ల తన బంధానికి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖను పంపారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశిస్తూ భావోద్వేగంగా మాట్లాడారు. అనంతరం రాజీనామా లేఖను విడుదల చేశారు. నాకు తోడుగా నిలిచిన గంగారెడ్డిని నడి బజార్లో కిరాతకంగా చంపారు. కాంగ్రెస్ కార్యకర్త దారుణంగా చనిపోతే స్పందించకూడదా? ఆ కుటుంబానికి సీఎం రేవంత్ నుంచి కనీస పరామర్శ, ఓదార్పు లేదు. ఆ కుటుంబాన్ని చూసినప్పుడల్లా నాకే బాధనిపిస్తుంది అని జీవన్ రెడ్డి అన్నారు. నా దురదృష్టం ఏదైతున్నదో, ఇలా ఏ నాయకుడు నా ప్రజా జీవితంలో ఏదైతుందో దశాబ్దాలకెళ్ళి నాకు తోడు నిలిచి నాకు అండగా నిలిచేటువంటి వాడు ఏదైతుందో, డే లైట్ నడి బజార్లో ఏదైతుందో అతి కిరాతకంగా చంపబడ్డాడే. ఇవాళ ఇంత దారుణమైనటువంటి సంఘటన ఒక కాంగ్రెస్ కార్యకర్తకు నా తోడు నిలిచేటువంటి వాడి జరిగితే నేను స్పందించద్దే. నేను స్పందించి ప్రొటెక్ట్ చేస్తే వీళ్ళ ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతల పర్యవేక్షకుడు, నేను శాసన మండలి సభ్యుడిని. ఒక కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా చంపబడ్డైతే ఆ శాసన మండలి సభ్యుడికి కనీస ఓదార్పు, ఏం జీవన్ ఎట్లా జరిగింది సంఘటన, అట్లా జరిగింది, ఐఎమ్ సారీ, జరగవలసింది కాదు, ఆ కుటుంబాన్ని ఆదుకుందాం, ఆ కుటుంబానికి కనీస ఓదార్పు ప్రభుత్వంకి వెళ్ళి. నా స్థాయి ఒక ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి గారితో ఓదార్పు పొందే స్థాయి కాదా నేనాది? ఇలా కుటుంబ సభ్యుని కోల్పోయినప్పుడు ఏదైతుందో నేను కనీస ఓదార్పు కోరుకోవటం సహజం కాదా అంటున్నాను. నేను ప్రభుత్వం కొనసాగు అని చెప్పంటే నన్ను ఏ విధంగా కొనసాగమంటారే? నా కార్యకర్తల హక్కులను కాపాడలేక ఆ కుటుంబం బలైపోతే మీ సంయమనం పాటించాలి. ఏ సంయమనం పాటిస్తాను? ఆయన సంయమనం పాటించిన బెటర్ లేట్ దాన్ ఎవర్, ఏదో న్యాయం జరుగుద్ది అనుకున్నాను. పదవుల కోసం తాపత్రయం కాదు, కానీ కళ్ళ ముందర పదవుల నియామకంలో ఏదైతుందో జరుగుతున్న పరిణామాల వల్ల కార్యకర్తల కుటుంబాలు బలైపోతే, పార్టీ స్పందన లేకుంటే, ప్రభుత్వ స్పందన లేకుంటే మరి ఏ విధంగా కొనసాగడం అని చెప్పంటాడు. ఎండోమెంట్ నియామకాలు ఒక దుబ్బరాజేశ్వర స్వామి మినహా అన్ని, నేను స్వయంగా న్యాయవాదినే, నాకు న్యాయవాదులతో సాన్నిహిత్యం ఉంటుంది. ప్రభుత్వ న్యాయవాదుల నియామకాలలో కూడా నా సలహా లేదు, నా సూచన లేదు, నా గోపాలపట్నం ఎల్లపువానిపాలెం శ్రీ సీతారామ ఆలయ ప్రాంగణంలో ఈ నెల 27 శుక్రవారం జరగబోయే శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా రేపు గురువారం సీతమ్మ వారి సారే ఊరేగింపు కార్యక్రమం కోసం గ్రామాల్లో ఉన్న మహిళలందరూ ఈ రోజు పిండి వంటల కార్యక్రమం ప్రారంభించారు. గ్రామంలో సీతారాముల పెళ్లి వాతావరణం కనిపించింది. ఉగాది రోజున పెండ్లి రాట వేసిన దగ్గర నుండి గ్రామం అంతా పెళ్లి సందడి ఉండాలనే ఉద్దేశంతో గ్రామమంతా విద్యుత్ కాంతుల కమిటీ వారు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు మాట్లాడుతూ మా గ్రామంలో సీతమ్మ సారి ఊరేగింపు ఎంతో ఘనంగా జరుపుతామని, గ్రామంలో ఉన్న మహిళలందరూ ఇంటికో మహిళ చొప్పున సీతమ్మ వారి పిండి వంటలతో గ్రామమంతా మేళ తాళాలతో తిరుగుతూ సీతమ్మ వారికి సారి సమర్పిస్తామని, ఆ సారే సీతారాముల కళ్యాణం అయిన అనంతరం అన్న సమరాధన రోజున ప్రసాదంగా స్వీకరిస్తామని తెలిపారు.
ఎంతమంది తీరుబాటు అయింది మాది అల్లపవనపాలెం. నా పేరు ఇందల రాజమ్మ. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఎల్లపవనపాలెం మహిళలందరం ముందు మాట్లాడుకుంటాం. నెల డబ్బులు దాచుకొని శ్రీరామనవమి వచ్చిన తర్వాత ప్రతి ఇంటి నుంచి ఒక పళ్ళెం రావాలని మేము అందరం అనుకొని ఒక దగ్గర అందరం చేరి అక్కడ అందరం కలిపి వండుకుంటాం. అలాగే రేపు సాయంకాలం ప్రతి ఇంటి నుంచి ఒక పళ్ళెం పట్టుకొని రామాలయం దగ్గరికి వచ్చి రామాలయం నుంచి బయలుదేరుతాం. ఒక ఆడపిల్లకి పెళ్లి చేయడానికి తల్లిదండ్రి ఎంత బాధపడతారో అలాగే సీతమ్మ వారి పెళ్లి అంటే మా అందరికీ ఎంతో ఆనందం, మాకు చాలా అభిమానం ఎక్కువ. అలాగే సీతమ్మ వారు శ్రీరాముల వారి ఆశీస్సులు మాకు ఉండాలని, అందరూ ఆరోగ్యాలుగా ఉండాలని, మాకు అన్ని చేదోడుగా వాయుదోడుగా రామయ్య సాయం చేస్తాడని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్. మాది ఎల్లపవనపాలెం 89వ వార్డు. నా పేరు మార్సిట్ అప్పలకొండ. మా గ్రామంలోని రేపు శ్రీరాముల వారి కళ్యాణం అనగానే ఈ రోజంతా గ్రామం అంతా కలిపి ప్రతి ఆడవారు ఇంటికి వచ్చి రామాలయం దగ్గర రకరకాల పిండి వంటలతో తయారు చేసి అందరం ఎంతో ఆనందంగా సీతమ్మ వారి సారి పట్టుకెళ్ళాలని ఉత్సాహంతో ప్రతి ఇంటికి ఒక ఆడమనిషి బయలుదేరి ఆ సారి ఊరేగింపులోని సీతాదేవికి దశరథ మహారాజు దగ్గరికి సీతాదేవిని అత్తవారింటికి పంపించడానికి మేమందరం ఎంతో ఆనందంగా కృషి చేసి ఈ యొక్క కార్యక్రమం నెరవేర్చి మేమందరం 10 కాలాల పాటు ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో తొలతూగి ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. మాకు ఈ ఒక్కొక్కరు కూడా ఈ సారి తయారు చేయడమే కాదండి, ప్రతి ఒక్క మనిషి గడపకు ఒక పళ్ళెం పట్టుకొని రేపు కళ్యాణం అయిన మరుసటి కళ్యాణం అయిన రోజు భోజనాల్లోని ఈ యొక్క సారి అంతా సమర్పించి ప్రతి ఒక్కరికి భోజనాల్లోని ఆ భగవంతుడి ప్రసాదం అందాలని తాపత్రయంతో ఈ యొక్క మహిళలందరూ కలిపి 108 రకాల పిండి వంటలు తయారు చేసి ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా అందేలాగా చేసి మేము ఎంతో ఆనందంతోనే ఉత్సాహంతోని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేస్తాం. నా పేరు దేవుడు. అరిసెలు వండుతాను, పొంగడాలు వేస్తాను, చలివిడి చేస్తాను, కోకొండలు చేస్తాను, మరి జంతువులు వండుతాను. అయ్యే నాకు చేతనైన మట్టుకి అందరూ చల్లగా చలివిడి చేస్తాను, అరిసెలు వండుతాను, పొంగడాలు వేస్తాను, కోకొండలు చేస్తాను. ఇంకా సీతమ్మ వారి సారే సీతా శ్రీరాముడు నాకంతా బాగా చూడాలి, నాకు అందరూ చల్లగా ఉండాలి. అది నా కుటుంబం అంతా బాగోవాలి, కొడుకులు కూడళ్ళు కూతుళ్ళు మనవలు అందరూ బాగోవాలి. ప్రతి సంవత్సరం నేనే చేస్తాను. ఆ సీతా శ్రీరాముడే నాకు చల్లగా సాయపడాలి. ఊరి మీద కూరేగిస్తాం, మళ్ళీ అన్నసం తరపున పెడతాం.
విశాఖపట్నం గోపాలపట్నం ఎల్లపవనపురం గ్రామంలో ప్రతి సంవత్సరం ప్రతి ఏటా అభివృద్ధి జరుగుతుంది. మా సీతారామవారి కళ్యాణం జరిగింది. అలాగే రేపు సీతమ్మవారి సారికి మా గ్రామంలో ప్రతి పల్లె వీధిలో నుంచి సీతమ్మవారి సారి అతి వైభవంగా అన్ని రకాలుగా స్వీట్లు తయారు చేసి రేపు సీతమ్మ సారి 4 గంటలకి బయలుదేరి గ్రామాల నుంచి దాదాపు పక్క గ్రామం చందనాలకు వెళ్ళి ఈ గ్రామాల్లో తిరిగి వచ్చి స్వామివారి కమిటీలో పెట్టి సీతారామవారి కళ్యాణం అయిన తర్వాత అతి వైభవంగా అన్నదాన కార్యక్రమంలోని ఈ తెచ్చిన రకరకాల స్వీట్లన్నీ అన్నదాన కార్యక్రమంలోని మేము ప్రసాదంగా సేకరించి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం విజయం చేస్తారని కోరుస్తూ మహిళలు ప్రతి సంవత్సరం మా ముందుకు వచ్చి కార్యక్రమంలోని జయప్రదం చేస్తున్నారు. వారికి ధన్యవాదములు. ఈ గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదములు. సబ్బవరం మండలం జీవీఎంసీ 88వ వార్డు నంగా నారపాడు కొత్తూరులో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గాదేవి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి పంచకర్ల వెంకటేశ్వరరావు బుధవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు కొత్తూరు జనసేన పార్టీ నేతలు, యువకులు, మహిళలు భారీ ఎత్తున ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా అమ్మవారి భారీ విగ్రహాన్ని వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అద్దంలో చూసి వెంకటేశ్వరరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వాదం స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పంచకర్ల ఈ గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు తమ జనసేన పార్టీకి ఎంతో బాసరిగా నిలిచారని, ఇంత పెద్ద ఆలయం కేవలం భక్తుల విరాళాలతో నిర్మించడం అమ్మవారి కృపకు పాత్రలుగా నిలిచినట్లు అయిందని అన్నారు. ఈ ఆలయం విషయంలో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తను అందుబాటులో ఉండి విజయవంతం చేస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు ఈ దేవాలయం ఓపెనింగ్ నన్ను ముఖ్య అతిథిగా పిలిచి నన్ను అభిమానించి నన్ను పిలిచి ఆహ్వానించి నన్ను సన్మానించిన గ్రామ ప్రజలకు సంతోషంగా అమ్మవారు మీకు ఎల్లవేళ మంచికి రెప్పలాగా కాపాడాలని చెబుతూ ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఈ ఆలయాన్ని నిర్మించిన కమిటీని ఈ గ్రామ ప్రజలందరినీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఆలయాలను నిర్మించినప్పుడు మా వంతుగా ఏదైనా కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు చేయడానికి మేము ముందుకు వస్తాం. లేదా ఏదైనా ఇంకా మేము చేయాలనుకుంటే ఈ గుడికి ఇంకా మిగతా కార్యక్రమాలు ఉంటే నేను ముందుకు వచ్చి అవి కూడా పూర్తి చేస్తానని ఈరోజు ఈ సందర్భంగా మీకు అందరూ తెలియపరుస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని నమస్కారాలు సెలవు తీసుకుంటున్నాను. మరి ఈరోజు సభలో మరి 58వ వార్డు నంగినారపాడు గ్రామ పంచాయతీ శివాలయ కొత్తూరు గ్రామంలో మరి ఎప్పుడు కూడా ఎల్లవేళలో కూడా ఈ గ్రామం అంటే మాకు పంచుకోట. ఈ గ్రామంలో ఇంత ముందు ఆలయం స్థితికి వస్తే ఈ కొమ్మల యూత్ అందరూ కూడా ఈ గ్రామస్తుల యూత్ అందరూ కూడా అలాగే మహిళా సోదరులు అందరూ కూడా అందరి సహకారంతో గుండి అన్ని కూడా 40 ఇళ్ళు బిలో తప్ప అంత తక్కువలోనూ కూడా ఇంత గ్రాండ్ గా ఈ చేసినందుకు ఈ గ్రామం ఒక మహిళా సోదరులు కానీ యూత్ కోరలు కానీ గ్రామ పెద్దలు కానీ అందరికీ కూడా మరి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ గ్రామం అంటే ఒక ఐక్యతగా ఉండి ఏ ఒక్కటైనా కార్యక్రమం ముందుకు వచ్చి ఏ చిన్న చిన్న సమస్య ఉన్నా అందరూ కూడా ఒక మాట మీద వచ్చి కార్యక్రమం కూడా ఎప్పుడు కూడా గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామం మాకు కంచుకోట. ఇందులో ఉండి 150-200 ఓట్లైనా ఇది ఇంద్ర సీతారామేతాలకు ఈ గ్రామం ఇది అందరికీ తెలిసి విషయం. ఇది ఎప్పుడు కూడా మాతోటి కూడా బలంగా నిలబడిన ఈ వ్యక్తులు అలాగే ఈవేళ మా సోదరులు మన పెందుర్తి శాసనసభ్యుల చేతుల మీద జరగవలసిన కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం వల్ల కొన్ని అనేక కారణం వల్ల పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ ఏర్పాటు చేయడం ఆయన అత్యవసరంగా విజయవాడ వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఇన్ఛార్జ్ అయిన పెందుర్తి నియోజకవర్గం నుంచి అలా సోదరులు వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నడిపించినందుకు మాకు చాలా గర్వకరంగా ఉంది. అలాగే మరి రేపు రానున్న రోజుల్లో కూడా ఈ గ్రామం గురించి ఏ ఒక్క కావాల్సిన వసంతులు ఏవైనా సరే ఆయన ఇప్పుడే
చెప్పారు, ప్రకటించారు. ఏ ఒక్క కార్యక్రమం నాకు చెప్పండి, నేను దానికి సపోర్ట్ చేసి బాధ్యత రాలేని కూడా ఆయన మాటించినందుకు మరొక్కసారి ఆయనకి ధన్యవాదాలు చెప్తూ, మరి అలాగే ఈ గ్రామం వచ్చిన అందరికీ, యువకులకి కానీ, లేడీస్ కానీ, మహిళా సోదరులు కానీ, పెద్దలు కానీ అందరూ కూడా పేరు పేరున ఇంత ఘనంగా చేసినందుకు, చిన్న గ్రామం అయినా సరే చాలా అద్భుతంగా చేసినందుకు మరొకసారి మీ అందరూ కూడా చేతులకు అవసరం. ఇటీవల తగరంపూడి గ్రామంలో ధ్వంసమైన మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహం ధ్వంసం చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి స్థానిక పార్టీ కార్యాలయంలో అనకాపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త భరత్ కుమార్ సూచనలతో పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ, నేటికి 3 రోజులు కావస్తున్న పోలీసులు కేసును పక్కదో పట్టిస్తున్నారని తప్ప నిందితుడిని ఇప్పుడు వరకు పట్టుకోలేదని పేర్కొన్నారు. 21వ తారీఖు నాడు ఉదయం ఆ విగ్రహం దగ్గరికి జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అనకాపల్లి నియోజకవర్గం పెద్దలు అందరితోటి కూడా వెళ్ళి దాన్ని సందర్శించడం జరిగింది. మరి అదే రోజుని పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికి 5 రోజులు గడిచినప్పటికీ కూడా పోలీసు వారు ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి విధ్వంసాలు, విగ్రహాలు పగలగొట్టడం, నాయకులను అరెస్ట్ చేయడం, అక్రమ కేసులు పెట్టడం, లేనిపోయినటువంటి కేసులు సృష్టించి మరి అనవసరమైన కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం ఇవాళ కళ్ళ కట్టినట్టు క్లియర్ గా కనపడుతున్నా సరే దోషుల్ని కాపాడేటటువంటి విధంగానే ఇవాళ పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది అన్నటువంటి దాంట్లో ఇవాళ వరకు వాళ్ళు దీని మీద చర్య తీసుకోవడమే నిదర్శనం అని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ గురునాథరావు గారు అన్నటువంటి వ్యక్తి ఇవాళ ఒక కులానికి సంబంధించినటువంటి మనిషి కాదు. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక రాజకీయ చైతన్యం కలిగి ఈ ప్రాంతానికి ఎన్నో సేవలు అందించి ఒక శాసనసభ్యుడిగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎందరో మనంలో పడి అందరికీ సహాయం చేసినటువంటి వ్యక్తి తాలూకా విగ్రహాన్ని ఈ రకంగా ఈ కూటమి ప్రభుత్వంలో, ఈ కూటమి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరిలో మరి చేస్తున్నటువంటి దాన్ని తీవ్రంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నారు. ఏ పోలీస్ యంత్రం అవునా? ఇప్పుడు భరతరాజుకి ఎటువంటి సంబంధం లేదని చెప్పడానికి ఆ రోజు ఉన్నదని చెప్పడం ఎందుకు, ఇప్పుడు లేదని చెప్పడం ఎందుకు, లేదని ఎవరు చెప్పించారు, ఈ వీడియో ఎక్కడి నుంచి తీశారు, వీడియో మీకు కూడా పంపిస్తాను. ఈ వీడియో ఏ ప్రిన్సెస్ తీశారు, ఈ వీడియో తీసిన ప్రిన్సెస్ చూస్తే దీని వెనకాల ఎవరున్నారో మీకే అర్థమవుతుంది. ఈ వీడియో ఏ ప్రిన్సెస్ తీశారు, ఎవరింటి దగ్గర తీశారు, వెనకాల మనం బ్యాకప్కి వెళ్తే అది ఇల్లు కూడా తెలుస్తుంది. అంటే కేవలం భరతరాజు అనే వ్యక్తిని తప్పించడం కోసం కూటమి ప్రభుత్వంలోని నాయకులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఉంది. మీరు ప్రజాస్వామ్యంలో ఒక ప్రాంత ప్రజాప్రతినిధిగా ఇటువంటి కార్యక్రమాలు ఖండించాల్సిన మీరు కొంతమంది వ్యక్తులు తప్పించడానికి ఈ రకమైన ప్రయత్నాలు చేయడం అనేది దురదృష్టకరం. దయచేసి నేను మీ ద్వారా, మీడియా మిత్ర ద్వారా కోరుతున్నాను, ప్రభుత్వ పెద్దలు కానీ, కూటమిలోని నాయకులు కానీ ఇటువంటి కార్యక్రమాలు మనం ప్రోత్సహించడం వల్ల మన భావితరాలకు ఏ రకమైన మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. జీవీఎంసీ 96వ వార్డు పాత పెందుర్తి గ్రామంలో పురాతన రామాలయాన్ని పునర్నిర్మాణం చేపట్టి శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్టను బుధవారం ఉదయం 10:05 సమయంలో అంగరంగ వైభవంగా గ్రామ పెద్దలు, గ్రామస్తులు, భక్తుల నడుమ ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా ప్రతిష్ఠించారు. విగ్రహ ప్రతిష్టకు స్వామివారి ప్రతిమలకు గత 3 రోజులుగా పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళవారం నాడు స్వామివారి ఉత్సవ మూర్తులను అత్యంత వైభవంగా ఘనంగా ఊరేగించారు. నేడు హోమ యజ్ఞాదుల నడుమ ప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించామని ఆలయ అర్చకులు తెలియజేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
స్వామి కమిటీలు స్వామి కమిటీలో దర్శనం చేసుకొని ఇక్కడ వచ్చిన తమ్ముడు 5,000 పని వచ్చిన వాళ్ళందరి కుటుంబంలో కూడా గోల్డ్ మనమే పడకూడదు. ఆ కృష్ణ పొలమల చెట్టి పెదరవున సుబ్బయ్యమ్మ దంపతులు 1,116 రూపాయలు ఇచ్చినందుకు మంచి సంకల్పంతో గోవింద్ గారి శంకుస్థాపన బలం ఈవేళ 11 నెలల్లో పూర్తి చేసుకొని పెందుర్తి రామాలయం లోక కళ్యాణం కోసం అంటే ఈవేళ దేవుణ్ణి ప్రతిష్ఠించాం. రేపు ఒక రోజు దేవుడు పడుకుంటారు. ఎల్లుండి కళ్యాణంలోకి దేవుడు స్టార్ట్ అయ్యి లోక కళ్యాణం కోసం విశాఖ జిల్లా వాసులందరూ బాగుండాలని ఒక కోరికతో పెందుర్తి నుంచి పెద్దలందరూ ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా అవకాశం కొలిది ఆ డొనేషన్స్ ఇవ్వడం, అభివృద్ధిలో భాగంగా దాని మీద ప్రధానంగా పేలా గోవింద్ గారు దృష్టి పెట్టి టెంపుల్ని పూర్తి చేసే బాధ్యత వరకు ఆయన కను సైకిల్లో నడిపించి ఆ రాములు వారు మా కుటుంబానికి తోడుంటూ మా గ్రామస్తులందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా డొనేషన్ ఇచ్చిన వారికి అందరికి కూడా దేవుడు సహకారం ఉండాలి, ప్రజలందరికీ సహకారం ఉండాలి, ఎప్పుడు కూడా నిత్య ఆనందంతో ఉంటూ ఉండాలని ప్రజలందరికీ ఆ భగవంతుని కోరుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇన్నాళ్ళు పార్టీ ప్రభుత్వం నాకు అండగా లేవు జీవన్ రెడ్డి. అద్దంకి నియోజకవర్గ నేతలతో వైఎస్ఆర్ జగన్ భేటీ. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీల నిరసన. సీఎం చంద్రబాబును కలిసిన సంజయ్ దత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.